ఏంటి బాబు ఎంత పొద్దున్నే గుడికి వచ్చావు? ఎగ్జామ్ రిజల్ట్సా? అవునండి, పాస్ అవ్వాలని పూచండి పంతులు గారు. అయితే దేవుడికే పరీక్ష పెట్టావు అన్నమాట. హాయ్ రా గంటి సీన్. హాయ్. గంటి సీనా? గదేం పేరు? ఏ తమ్ముడు సత్తి అమ్మ రాజశేఖరు అల్లుడి సీన్ ఉన్నప్పుడు గంటి సీన్ ఉండకూడదా? అన్నా ఒకటి, మార్నింగ్ పంతులు కూడా పంచులు వేస్తాడు రా. ఎందుకే అంత టెన్షన్ పడతావు? మనకి గుంటలో ఎగ్జామ్స్ ఒకటేరా, క్వశ్చన్స్ ఎక్కువ, అర్థం కారు. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చివరికి రిజల్ట్ ఫెయిల్. సో లైట్ తీసుకో. అరే శ్రీనివాస్ ఫోన్ రా, రిజల్ట్స్ ఏమో. ఓరా అది తీరా. నువ్వు ఫోన్ తీరా. హలో భయ్, రిజల్ట్ ఏమైందిరా? నువ్వు 4రా. పాసా ఫెయిలా? నువ్వు పాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఏడ్చేవాళ్ళే మరి నీవు? నావి 5రా. ఓ నాకన్నా ఒకటి ఎక్కువ అనమాట. అయితే సో హ్యాపీస్. బా అదేమిందిరా? నీ రిజల్ట్ చూడడం బొక్కరా, క్లీన్ స్వీప్. అవునా బా బా ఈసారి కూడా బార్కి వెళ్ళిపోదాం రా, క్లీన్ స్వీప్ అంట. ఓహో. అరే ఇంతకీ పృథ్వీగాడిది ఏమైందిరా? పృథ్వీగాడిది వాడొక్కటే ఫెయిల్ రా. ఓ అరే కాల్ వెయిటింగ్ రా. కాన్ఫరెన్స్ పెట్టరా. అరే శ్రీకాంత్ గడు మళ్ళీ ఫెయిల్ అట్రా, బార్కి వచ్చేయండి. అయితే నేను రావటం కాదురా, నువ్వే మన వాళ్ళందరినీ తీసుకుని స్పాట్కి వచ్చాయి. ఏమైందిరా? పృథ్వీగాడు సూసైడ్ హలో అటెంప్ట్ చేసుకున్నాడు. హలో ఏట్రా? పృథ్వీగాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు రా. సూసైడ్ అటెంప్టా? పృథ్వీగాడు సేఫ్, మన వాళ్ళందరినీ తీసుకుని స్పాట్కి రా. మేము ఇప్పుడే వస్తున్నాం. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. హే జోకర్ వచ్చింది, పిలిచావా? నీ ఆట నువ్వు వాడరా. ఏంట్రా ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ప్యాక్ ఆడుకుంటున్నారు? దీనికి స్క్రీన్ ప్లేతో సంబంధం ఏముంది? ఇంతకీ పృథ్వీగాడు ఎక్కడా? ఏమైంది అసలు? ఏమో నువ్వు అడుగు, మేము అడిగి విసికి ప్యాక్ ఆడుకుంటున్నాం. నువ్వు వెళ్ళి చెప్తాడేమో, చిగిరి దోస్తులు కదా. చా, సో అందుకే రా ఇండోర్ గేమ్స్ నేర్చుకోమని చెప్పేది. ఏంట్రా ఇది? నన్ను వదిలేండిరా, ఉంటారా కాసేపు. నాకు తెలియకుండా ఏది చేయవు, ఏదైనా లైట్ తీసుకున్న టైప్స్. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంట్రా? నీకు తెలుసు కదరా, ఈ 4 yearsలో నిషాన్ అంతగా లవ్ చేస్తాను, కానీ ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. సడన్గా ఎంగేజ్మెంట్ అంట, అందుకే ఇలా. మేబీ ప్రేమ రూపాన్ని చూడదేమో, రూపాయలనే చూస్తుందేమో. ఈ తెల్లగుంటల మనసు నల్లగా ఉంటుంది, మన కలర్ నలుపైనా మనసు తెలుపురా. నేను అందుకే అంట, ఈ గుంటలతో మనకెందుకు, హెడ్ ఏక్, మన పని మనం చేసుకోవడం ఉత్తమం అని. అందుకే మంచి అబ్బాయిని చూసుకోరా. అబ్బా వేసాడు రా. రేయ్, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటాడ్రా? స్క్రీన్ బ్లాంక్ అయిందా? హే కంగ్రాట్స్ చెప్పు, నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. డిస్టింక్షనా? అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? నా ఇంటెన్షన్ ఏంటి? ఏ నాటకాలు ఆడుతున్నావే? నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీ
వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని తెలిసి కూడా నేను వాడిని పక్కన పెట్టి నేను నిన్ను ట్రై చేస్తే ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇంకెవరితోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటావా? వాట్ ద హెల్, నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? అయినా నేను నీతో తిరగడం ఏంటి? బ్రెయిన్ దొబ్బిందా? ఓయో చెయ్యకు, నీ వల్లే, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ పృథ్వీగాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడ్ అటెంప్టా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు నాతోనే ఉన్నాడు. నువ్వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. అయినా పెళ్ళికి ముందు సిగ్గు లేకుండా ముగ్గురితో తిరిగి సిగ్గుపడుతూ మూడు ముళ్ళు వేయించుకోవడం మీ అమ్మాయిలకి అలవాటేగా. స్టాప్ ఇట్, చాలు. ఇంకా అమ్మాయిల మీద సినిమాలు తీసి చాలు. అసలు నువ్వు అనుకున్నట్లు నాకు ఎంగేజ్మెంట్ ఏం కాలేదు. ఎంగేజ్మెంట్ అవలేదా? సొల్లు దొబ్బకు. అరే, బ్రెయిన్ పాకెట్లో పెట్టుకున్నావా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ముందు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పృథ్వీకి ఇవ్వు. మాట్లాడరా. హలో పృథ్వీ, సారీరా, నా వల్లే అయింది ఇదంతా. కనీసం ఇప్పుడైనా ఈ 2 నిమిషాలు నా మాటలు విని తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. కర్రోడా, ఏ రోజైనా నీ కన్సూపు మేరలో కాలేజ్లో కనపడకుండా ఉన్నానారా? నీతోనే కదరా రోజు క్యాంటీన్లో లంచ్ బాక్స్ షేర్ చేసుకునేది. ఒక్క ఆషికి 2 మూవీ ఎన్నిసార్లు చూసుంటాంరా కాలేజ్ బంక్ కొట్టి. కానీ ఇవన్నీ నేను నీతో చేస్తే నీతో తిరిగాననాలి, కానీ వాడితో తిరిగానని అంటాడేంట్రా సందీప్. నీ క్లోజ్ అవ్వాలని సందీప్తో ఫ్రెండ్షిప్ చేశా అంతే. ఈగతోనైనా ప్రేమ నడుస్తుంది, కానీ ఈగోలతో ప్రేమ నడవదురా. నీతో ఇది ఎప్పుడు అనేదాన్ని, గుర్తుందా? ఎన్నెత్తమ్మతారు కీల్ 2 అంటే 286/2. 286/2. అరే క్యాలిక్యులేటర్ రేరా. 286/2 143 అంటే I love you. ఐ లవ్ యూ రా. రే రేయ్ ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? రెడ్ ఇంకా ఏంటి? ఏంటిది? ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదు. రే రిబీపు, పృథ్వీ నిషా లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఇగోలగోడ కట్టుకున్నారు. కానీ ఈ సమయాన్ని చూసి సందీప్ గారు దాని అడ్వాంటేజ్ తీసుకుని నిషాన్ ట్రై చేశాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? అరే ఏమైంది? క్లైమాక్స్ అయింది. మొత్తానికి మనోడు అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకున్నాడు రా. అదే కాదు, సందీప్ డాషాలు కూడా బయటకు వచ్చాయి. ఒక్క బాల్కే 2 అవుట్ అన్నమాట.